పెరుగు ఏ సమయాల్లో తింటే 4 రెట్ల ప్రయోజనం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పెరుగును రోజు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పెరుగు తినే సమయం కూడా చాలా కీలకం. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు, చాలా మంది పెరుగును అన్నంతో కలిపి తింటారు. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి భోజనంలో కానీ పెరుగు తింటుంటారు. పెరుగు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది. విస్కాన్సిన్ మాడిసిన్ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధన ప్రకారం భోజనానికి ముందు పెరుగు తినే స్త్రీలలో పేగు మంటలను తగ్గించినట్లుగా గుర్తించారు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిర్ధారించారు. అయితే పెరుగు తినేందుకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం ప్రకారం తింటే ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది. ఏదైనా జీర్ణ సమస్య ఉంటే రాత్రిపూట పెరుగు తినడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. పెరుగులో కొవ్వు, ప్రోటీన్ల పుష్కలంగా ఉంటాయి. దీనిని రాత్రిపూట తినడం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. పెరుగు తినడానికి ఉత్తమ సమయం ఉదయం, మధ్యాహ్నం గాని పెరుగుతో భోజనం చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. పగటిపూట పెరుగుతో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది, సులభంగా జీర్ణం అవుతుంది. పెరుగును రాత్రిపూట తినకూడదు. పెరుగును వేడి చేసి తినకూడదు. పెరుగులో ఉప్పు, పాలు, చేప, నెయ్యి, తేనె కలిపి కూడా తినకూడదు. పాల ఉత్పత్తులు అలర్జీ అయితే పెరుగు తినడం మానేయాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, చెడు కొలెస్ట్రాల్ తో బాధపడేవారు పెరుగును తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. చల్లని వాతావరణంలో కూడా పెరుగు తినడం అంతగా మంచిది కాదు. పెరుగును శరీరానికి పట్టించి స్నానం చేయడం వల్ల చర్మం మృదువుగా, అందంగా మారుతుంది. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్ బి ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. మధ్యాహ్నం పెరుగు తినడం శరీరానికి శక్తిని అందిస్తుంది. వ్యాయామాలు, రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయడంలో కూడా సహాయపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.